90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. 99 మార్క్స్ ఖచ్చితంగా రావాలి ఎగ్జామ్స్లో. మెమరీ టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలి? అసలు మెమరీ టెక్నిక్స్ యూజ్ చేస్తే 99 మార్క్స్ వచ్చేస్తాయా? చాలా పేరెంట్స్కి ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మెమరీ టెక్నిక్స్ నేర్చుకోకుండా కూడా మేము బాగానే చదివినాం, మాకు బాగానే మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు మెమరీ టెక్నిక్స్ నేర్చుకోవడం అవసరమా? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే మనకు చాలా రూట్స్ ఉన్నాయి. ఒకటి బైసికల్లో వెళ్ళొచ్చు, 2 బైక్లో వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఆటోలో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. సో ఏమైనా అవకాశాలు ఉన్నాయి. సో ఏ వెహికల్ని యూజ్ చేసుకుంటే తొందరగా వెళ్తారు అనేది మన చాయిస్ అనమాట. సో దాంట్లో మీరు బైసికల్ని తీసుకొని కూడా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ కాంపిటీషన్ వరల్డ్లో తక్కువ టైంలో ఎక్కువ చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మెమరీ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు స్టడీ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మరి మెమరీ స్కిల్స్ నేర్చుకున్న మాత్రాన 99 మార్క్స్ వస్తాయా 100కి అంటే నేనేమంటానంటే ఫస్ట్ మెమరీ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తే వస్తుంది. ఇన్ఫర్మేషన్ డజంట్ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్స్ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా మేడం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ నేర్చుకున్నంత మాత్రాన రాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే. ఇప్పుడు దాంట్లో మనం ఏం నేర్పిస్తాం? అసలు దాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంటుందంటే ఫోనెటిక్ మెథడ్ ఉంటుంది, దాంట్లో నంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఉంటుంది, దాంతోపాటు విజువలైజేషన్ మెథడ్ ఉంటుంది. సో దీంట్లో మనకు వచ్చినటువంటి లాంగ్ ఆన్సర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఓవరాల్గా ఒక 25 మెథడ్స్ ఉంటాయి మేడం. సో ఈ మెథడ్స్ని ఫస్ట్ నేర్చుకొని తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఆ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల అసలు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ చదివింది ఈజీగా అర్థం చేసుకున్న తర్వాత ఆ అర్థం చేసుకున్న కంటెంట్ని తక్కువ టైంలో ఎక్కువ కాలం ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఈజీ వేలో రివిజన్ చేసుకోవచ్చు, ఎలా గుర్తు తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ వాళ్ళు నేర్చుకుంటారు. సో అందుకని నేను మెమరీ టెక్నిక్స్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. సో మెమరీ టెక్నిక్స్ నేర్చుకోకుండా కూడా వచ్చినాయి అంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో కొంచెం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాంతోపాటు తక్కువ సమయం ఉంది. కాబట్టి వీటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మెమరీ స్కిల్స్ నేర్చుకోవాలి. దాంతోపాటు మైండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మీరు అక్కడ నేర్చుకున్నప్పుడు మాత్రమే, నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు 99 మార్క్స్ తీసుకోవచ్చు. గోల్ సెట్టింగ్ పరంగా విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకుంటాం. కరెక్ట్. సో ఒక విజన్ బోర్డ్లో 99 మార్క్స్ అని వేసుకుని రెగ్యులర్గా చూస్తూ ఉంటే వచ్చేస్తాయా? అంటే ఇప్పుడు మనకు ఒక హిందీలో ఒక సామెత ఉంది, జో దిక్తా ఓ బిక్తా అని ఉంటుంది. అంటే ఏదైతే ఎక్కువగా కనబడుతుందో అది కొనబడుతుంది అని అర్థం. రోజు ఆ 99 మార్క్స్ని చూస్తే ఆటోమేటిక్గా మనకి ఎగ్జామ్లో వస్తాయంటే నువ్వు స్ట్రాంగ్ కమిట్మెంట్ పెట్టుకుని ప్రతి సబ్జెక్ట్ పరంగా గోల్ సెట్ చేసుకుని అది నీ ముందు పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకున్న గోల్కి తగ్గట్టుగా నువ్వు వర్క్ చేసినప్పుడు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈవెన్ చూడండి, మనకు అంటే టీవీలో చిన్న ఆల్పెన్లేబుల్ చాక్లెట్ లేకుంటే డైరీ మిల్క్ చాక్లెట్ మనందరికి తెలుసు, చిన్న సోప్ అయినా మనందరికి తెలుసు. అయినా కూడా రిపీటెడ్గా అన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టి వాళ్ళు టీవీలో యాడ్స్ ఎందుకు ఇస్తుంటారు రిపీటెడ్గా అంటే ఏదైతే కనబడుతుందో అది కొనబడుతుంది అన్నాం కదా. సేమ్ అలాగే మన గోల్ కూడా ఎక్కువ కాలం మనం చూసినప్పుడు దాని పరంగా మనం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మనకు అది సాధించాలనే కసి అంటే ఆ ఇంటెన్షన్ అనేది బలంగా తయారవ్వడం కోసం మనం గోల్ రాసి పెట్టుకోవాలన్నమాట. సో ఆ విజన్ బోర్డ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన డ్రీమ్ అనేది ఏంటి అంటే నువ్వు ఆ గోల్ సెట్ చేసినప్పుడు ఎంత డిజైర్తో ఉన్నావో అది సాధించే వరకు కూడా అదే డిజైర్ నీకు కనబడడం కోసం చేసేది ఆ విజన్ బోర్డ్ అనమాట. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఆ విజన్ బోర్డ్ని సెట్ చేసుకోవడం చాలా హెల్ప్ఫుల్. కంటిన్యూ మోటివేషన్గా ఆ విజన్ బోర్డ్ హెల్ప్ అవుతుంది. ఆ విజన్ బోర్డ్లో పెట్టుకున్నది వీళ్ళు విజువలైజేషన్ చేసుకోవడం వల్ల అలాంటి ఆపర్చునిటీస్ని వాళ్ళ చుట్టుపక్కల వెతుక్కోగలుగుతారు. సో మెమరీ టెక్నిక్స్ సార్ చాలా వరకు వింటారు, పాటిస్తూ కూడా ఉంటారు, కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. టెక్నిక్స్ రీకాల్ చేసుకోవడం కానీ తర్వాత అసలు టెక్నిక్ పాటించాలి అనే ఓపిక కూడా తక్కువ ఉంటుంది. మరి అలాంటి స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేసడంలో ఒకవేళ ఓపిక తగ్గినట్లయితే వాళ్ళు జనరల్గా నేర్చుకోవడానికి అసలు ఆసక్తి ఉండదు కదా మేడం. అలాంటప్పుడు అంటే వాళ్ళకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేది. ఖచ్చితంగా ఇవి నేర్చుకున్నప్పుడు వాళ్ళ ఎగ్జామ్లో రాస్తేనే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాంటప్పుడు చదువుని ఇష్టంగా మారిస్తే ఆ ఓపిక తెచ్చుకొని ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ సామర్థ్యం కూడా ప్రతి స్టూడెంట్కి బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాంటి పేరెంటింగ్ స్టైల్స్, అలాంటి టెక్నిక్స్ మన మెమరీ స్కిల్స్లో నేర్పిస్తాం అనమాట. విజన్ బోర్డ్ బాగుంది సార్. అండ్ తర్వాత టెక్నిక్స్ చెప్పారు, మెమరీ టెక్నిక్స్, అది ఫాలో అవ్వాలి అన్నారు. అండ్ ఇష్టంగా చదవాలి అన్నారు, చాలా చక్కగా ఉంది. అది కాక హ్యాండ్ రైటింగ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి? అంటే నీట్ హ్యాండ్ రైటింగ్ కూడా మెయింటైన్ చేసుకునే కెపాసిటీ స్టూడెంట్కి ఉండాలా, లేకపోతే ఎలా ఉన్నా పర్వాలేదు యూ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్ అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అక్షరాల షేప్ అనేది కరెక్ట్గా రాయడం నేర్చుకోవాలి. దాని తర్వాత స్లాంట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రెజర్ అంటే ఎక్కువగా నొక్కి రాస్తుంటారు కొంతమంది,
అలా రాయడం వల్ల కూడా హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. కాబట్టి ఫస్ట్ షేప్, స్లాంట్, ప్రెజర్ ఎప్పుడైతే మీరు నీట్గా రాస్తారో దాంతోపాటు జోన్స్, అప్పర్ జోన్, లోయర్ జోన్, మిడ్ జోన్స్ ఉంటాయి హ్యాండ్ రైటింగ్లో. వాటిని ఏ జోన్ లెటర్ ఆ జోన్గా రాస్తేనే చూడడానికి నీట్గా ఉంటుంది. దెన్ మీరు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయాలంటే మంచి పెన్ వాడండి. చాలామంది మార్కెట్లో దొరికే తక్కువ వెల ఉన్నటువంటి అలాంటి పెన్స్ తీసుకొని మీరు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసినా కూడా అది కొంచెం అంత నీట్గా అనిపించదు. కాబట్టి మంచి పెన్ వాడండి. ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయండి. సో మరి క్లాసెస్ పరంగా వంశీ గారు, చాలామంది చాలా కాల్స్ వస్తున్నాయి అండ్ వెయిట్ చేస్తున్నారు. ఎగ్జామ్ టైంలో కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఐ కెన్ ఇమాజిన్. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ అనేది పేరెంట్స్ కూడా చాలా చాలా అవేర్నెస్ వస్తూ ఉంది. సో క్లాసెస్ గురించి. ఎస్ మేడం. అయితే మనం ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేస్తాం మేడం. ఇది ఎవ్రీ సండే 2 hours వర్క్షాప్ ఉంటుంది. సో ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది క్లియర్గా చెప్తాము. దెన్ దాంతోపాటు రీసెంట్గా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో కూడా మనము ఒకటి 10 days ప్రోగ్రామ్ ఉంది, ఇంకొకటి 1 month ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేసాం మేడం. సో దీంట్లో ఈ 10 daysలో ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అయ్యేది. అంటే ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి టెక్నిక్స్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం. కాబట్టి అక్కడ ఆ సమ్మర్లో మనము ఆ 10 days కోర్స్లో మెమరీ స్కిల్స్ అండ్ స్పీడ్ రీడింగ్ స్కిల్స్, దాంతోపాటు స్టడీ స్కిల్స్, దాంతోపాటు కెరీర్ గైడెన్స్, అంటే ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దాని పట్ల కూడా క్లియర్గా వాళ్ళకి ఈ 15 daysలో ఇవన్నీ విషయాల పట్ల కూడా క్లారిటీ ఇస్తాము. దీంతోపాటు 15 కొత్తగా నెక్స్ట్ బ్యాచ్ 30 days కోర్స్ ఉంటుంది అనమాట. సేమ్ వీళ్ళకి ఈ టాపిక్స్తో పాటు హ్యాండ్ రైటింగ్ ఆఫ్లైన్లో, అంటే వాళ్ళు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, అక్కడ ఆఫ్లైన్లో హ్యాండ్ రైటింగ్ కోర్స్ నేర్పిస్తాం. దాంతోపాటు వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ ఎలా నేర్చుకోవాలి ఆ చైల్డ్హుడ్ నుంచి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా నేర్పిస్తాం అనమాట. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, క్లాస్ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వంశకృష్ణ. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.